మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శనిగ్రహ మార్పు. శని భగవానుడు 2025 మార్చ్ 29 వరకు కూడా ఈయన కుంభరాశిలో ఉండి తదనంతరం ఈయన మీనరాశిలోకి స్థితి పొందడం అనేది జరుగుతుంది. అంటే 2.5 సంవత్సరాల తరువాత ఈయన మార్పు అనేది చెందుతున్నాడు. అయితే ఇందులో వక్రగ్రతులు, అతిచారము ఇవన్నీ కూడా మధ్యలో మనకి కనపడేవే. అయితే ఏదైనా 2.5 సంవత్సరాల తర్వాత ఆయన మార్పు అనేది చెందబోతున్నాడు. అయితే ఈయనకి ఈ శని భగవానుడికి సహజంగా మనకి తెలిసిందే, ఈయన ఎక్కువగా కర్మం చేస్తూ ఉంటాడు. అంటే మనకి శ్రమింపజేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఈయనకి విశేష దృష్టిలు కూడా ఉన్నాయి. 3, 7, 10 ఈయనకి విశేష దృష్టిలు అనేవి ఇక్కడ మనకి శని భగవానుడికి ఉన్నాయి. అయితే ఈ మార్పు ఏదైతే ఉందో, ఎందుకంటే మనకి శని భగవానుడు ఒకే రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు. అందుకనే ఆయన నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకనే ఈయన మందకారకుడు కూడా అని చెప్తారు. కాబట్టి ఇలాంటి శని భగవానుడు మీనరాశిలో స్థితి పొందడం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఎటువంటి ఈ మార్పు వల్ల, అంటే ఈ శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి పనులు చేయొచ్చు చేయకూడదు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు. మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వారికి ఈ శని భగవానుడు యొక్క సంచారం వీళ్ళకి 9వ స్థానం నుండి 10వ స్థానంలోకి జరుగుతుంది. అంటే వీళ్ళకి కంటక శని అనేది ప్రారంభమవుతోంది. మిథున రాశి వాళ్ళకంటే వృత్తి ఉద్యోగ స్థానం అంటే రాజ్యస్థానంలోకి ఈ శని భగవానుడు యొక్క సంచారం అనేది వీళ్ళకి ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ శని భగవానుడు ఎప్పుడైతే 10వ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు అంటే వీళ్ళకి ముఖ్యంగా అంటే 10వ ఇంట్లోకి, అందులో ఈయన విశేష దృష్టితో వ్యయస్థానాన్ని, చతుర్థ స్థానాన్ని, 7వ స్థానాన్ని కూడా యొక్క శని భగవానుడు చూడడం అనేది జరుగుతోంది. అయితే వీళ్ళకి ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ మార్చ్ 30 నుంచి కూడా వీళ్ళకి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి 10వ స్థానం అనేటప్పుడు ఉద్యోగ స్థానం అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఉద్యోగపరంగా వీళ్ళకి చిన్న చిన్న చిక్కులు, సమస్యలు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అయితే ఎప్పుడైతే 10వ స్థానంలోకి ఈయన ప్రవేశిస్తాడో కాస్త కృషి, పట్టుదల ఇలాంటివన్నీ చాలా అవసరం. అలాగే ఏమరపాటు అనేది పనికిరాదు. అంటే ఏదో పని చేస్తున్నాం కాబట్టి మనకి వెళ్ళిపోతోంది అంటే ముఖ్యంగా ఎలా అంటే ఏదో పని చేసేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వాళ్ళు ఏదో చెప్తున్నారు సంతకాలు పెడుతున్నాం అనేది కాకుండా వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలలోనూ చేసే పనుల్లోనూ శ్రద్ధ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ఈ శని భగవానుడు ఎప్పుడైతే కంటక శనిగా ఉంటాడో కాస్త రాజకీయ నాయకులకి వాళ్ళకి కూడా ఇబ్బంది పడే అవకాశాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. మా ఉద్యోగపరంగా తీసుకునే నిర్ణయాల్లో వాటిల్లో అపనిందలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి లేదా ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇది వరకు ఉన్న ఏవైతే ఉద్యోగపరంగా కాస్త ఫ్రీగా ఉండడం, లేకపోతే కొంచెం అంటే శ్రమ తక్కువగా ఉండి పని హాయిగా చేసుకొని వెళ్ళిపోవడం ఇలాంటివి కాకుండా ఇప్పుడు ఒత్తిడి, అలాగే దీంతో పాటుగా మీకు రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా పెరగడం ఇలాంటివి కూడా ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి. అలాగే తోటి ఉద్యోగస్తులతో ఒక రకమైన ఇబ్బందులు ఉంటాయి, పై అధికారుల వల్ల ఒక రకమైన ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. తద్వారా కొద్దిగా మానసికమైన చింతన కూడా ఏర్పడుతుంది. అలాగే కొంత ఏవైతే ఈయన దృష్టిలో ఉంటాయో అంటే ఈ శని భగవాన్ దృష్టి కాస్త వ్యయ, చతుర్థ, 7వ స్థానాల మీద కూడా పడుతుంది. కాబట్టి ఇక్కడ కళత్ర అంటే భార్య లేక భర్త విషయాల్లో కాస్త సమయాన్ని గడపడం, లేకపోతే అనవసరమైన చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జీవిత భాగస్వామితో సౌమ్యంగా
కాలాన్ని గడపడం. అలాగే ఎవరైనా భాగస్వామి వ్యాపారాలు ఉంటే వాళ్ళు సాధ్యమైనంత వరకు సమస్యని పెద్దది చేసుకోకుండా ఎక్కడికక్కడ సమస్యల్ని తగ్గించుకోవడానికి చూడడం, ఇలాంటివన్నీ కూడా ఉండాలి. అలాగే వ్యాపారం మీద కూడా కాస్త దృష్టి పెడుతూ ఉండాలి. వివాహం కాని స్త్రీలు ఎవరైనా పురుషులు ఉంటే వాళ్ళకి కాస్త మధ్య మధ్యలో ఆలస్యము లేదా సమస్యల వల్ల వాయిదా పడ్డము ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ మాట్లాడే విషయాల్లో అంటే ఏదైనా పెద్దవాళ్ళతో కానీ పై అధికారులతో కానీ ఏవైనా మాట పట్టింపులు లేదా ఏమైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించి మాట్లాడాలి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. లేదా దానివల్ల వివాదాలకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి వివాదాలకు దూరంగా ఉండడం అనేది మంచిది. అయితే ఇక్కడ కొంత అంటే వీళ్ళకి శని భగవానుడు ఎప్పుడైతే దశమంలోకి వస్తాడో కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ అధిక ఖర్చు అనేది మాత్రం ఇక్కడ వీళ్ళకి కనబడుతోంది. అంటే ఖర్చులు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటాయి. అలాగే చతుర్థ స్థానాన్ని కూడా ఈయన చూస్తున్నాడు కాబట్టి ఈయనకి ముఖ్యంగా చతుర్థ స్థానాన్ని ఎప్పుడైతే ఈయన చూస్తాడో కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ స్థిర చరాస్తుల కొనుగోలు విషయాల్లోనూ వాటి అమ్మకాల విషయాల్లోనూ కూడా కాస్త జాగ్రత్త వహించాలి. కాస్త పట్టుదలతో బద్ధకం లేకుండా ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే ఉద్యోగస్తులకి గుర్తింపు లభించినా కూడా అధిక శ్రమతో గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అయితే నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. అలాగే సమాజపరంగా కూడా శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఈ యొక్క శని భగవానుడు ఇది కేవలం గోచార ఫలితాలే కాబట్టి జన్మజాతకంలో కానీ శని భగవానుడు బలంగా ఉంటే ఈ గోచార ఫలితాల్లో ఏవైనా ఈ కంటక శని వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా అవి తగ్గే అవకాశం అనేది మాత్రం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క జన్మజాతకాన్ని కూడా పరిశీలనలోకి తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ఇక్కడ సమాజపరంగా కూడా మీరు ఎంతైతే శ్రమిస్తారో దాన్ని తగ్గ కీర్తి గౌరవాలు ప్రతిష్టలు కూడా పెరగడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. ముఖ్యంగా ఈ యొక్క శని భగవానుడు యొక్క దశమ సంచారం వల్ల ఈ ఏదైతే ఉద్యోగపరంగా ఏవైతే ఇబ్బందులు కానీ లేదా మార్పులు ప్రమోషన్లు వల్ల మార్పులు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఒక్కోసారి ఉద్యోగమే మారిపోదామా అన్నంత విసుగు కూడా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి చేసే వృత్తి మీద దృష్టి పెట్టండి. ఆలోచనల మీద ఏదైతే చేసే పని మీద అవగాహన, ఆలోచనల మీద దృష్టి, మనం ఇచ్చే సలహాలు ఎంతవరకు కరెక్ట్ ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తే మాత్రం ఈ వృత్తిపరంగా ఉండే సమస్యలు మాత్రం ఖచ్చితంగా తగ్గించుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు కంటక శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి శనికి భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం, అలాగే శని దహన దారిద్ర స్తోత్రం ఉంటుంది కదా అది చదువుకోవడం, శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, ప్రతి శనివారము కూడా గుళ్ళోకి వెళ్ళి నవగ్రహాలకు 11 ప్రదక్షిణాలు చేసుకోవడం, కుదిరితే ప్రతి రోజు కూడా చిన్న బెల్లం ముక్క కాకికి అంటే ఇప్పుడు మీరు మేడ మీద కానీ గోడ మీద కానీ చిన్న బెల్లం ముక్క పెట్టడం, కాకి అంటే కాకులు ఉంటాయా అండి అంటే ఇప్పుడు కాకులు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి కానీ కాకికి పెడుతున్నామని పెట్టండి. అక్కడ పెట్టేస్తే ఎక్కడో ఒకటి నుంచి వచ్చి కాకి వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే ఆ శని భగవానుడి యొక్క వాహనము కాకి కాబట్టి దానికి పెట్టడం ద్వారా కొంత ఏవైతే వ్యతిరేక ఫలితాలు సమాజపరంగా ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి ఇవి పూర్తిగా మనకి ఫలితాలు కాదు కాబట్టి దీంతోపాటు తప్పనిసరిగా మీ వ్యక్తిగత జాతక ఫలితాలు జరుగుతున్న మహర్దశలు ఇవి కూడా చూసుకుని అప్పుడు లెక్కలోకి అనేది వేసుకోవాలి. అయితే గోచార ఫలితాలు అనేవి అందరికీ సంబంధించిన కొన్ని కోట్ల మందికి సంబంధించినవి కాబట్టి వీటి ఫలితం కేవలం 30-40% మాత్రమే ఇక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి కొన్ని నియమాలు పాటించడం ద్వారా తప్పకుండా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వారు ఈ నియమాలు పాటించడం ద్వారా మనకి ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు అలాంటివన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.